బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ సీఎస్లకు సూచించింది. సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ కి డీజీలు, సిడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లకు కూడా దీనిపై సమాచారం అందింది. ఇక సిడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లు ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో నాగార్జున సాగర్ డ్యాం భద్రతను సిఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించాలని నిర్ణయించింది. దీంతో రాత్రి భద్రతా దళాలు సాగర్ చెంతకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉద్రిక్తల నేపథ్యంలో సాగర్ డ్యాంకు ఇరువైపులా 2 రాష్ట్రాల పోలీసులు మోహరించి ఉన్నారు. నాగార్జున సాగర్ డ్యాం పరిసరాలు పోలీసుల వలయంలో ఉన్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులపై అయితే తెలుగు రాష్ట్రాల మధ్య అయితే వివాదాల పరిష్కారానికి అయితే కేంద్రం సిద్ధమైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లాగే తెలంగాణకు సంబంధించి జల వివాదాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందులో భాగంగానే నిన్న నాగార్జున సాగర్ వద్ద కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు బలగాలు వెనక్కి తగ్గాయి. నిన్న సాయంత్రానికి సిఆర్పీఎఫ్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే నాగార్జున సాగర్ వద్ద కూడా పహారా కొనసాగుతుంది. నవంబర్ 28వ తారీఖు ముందు ఏముందో అలాంటి పరిస్థితి నెలకొన్న దిశగా కూడా ఇప్పటికే కేంద్రం చర్యలు తీసుకోవడంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఈ రోజు ఒక కీలక సమావేశాన్ని కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పిఎస్ఎల్తో పాటు జలవనరుల శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలోకి పాల్గొబోతున్నారు. ఇటు ఢిల్లీ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్ఎల్ తో పాటు జలవనరుల శాఖ అధికారులతోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా నాగార్జున సాగర్ అట్లాగే శ్రీశైలంతో పాటు ప్రధానంగా కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన నిర్వహణపై కీలకంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు సమావేశం నిర్వహించినా సరే ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా జల వ్యవహారాలకు సంబంధించి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోని చర్చించుకుని సమావేశం నిర్వహించుకుని చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలనేది మాత్రం కేంద్రం ముందు నుంచి కూడా ప్రతిపాదనలు ఇస్తుంది. అందులో భాగంగానే ఇటీవల 2 రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ వద్దకు వెళ్లడం, నాగార్జున సాగర్ పెద్ద ఎత్తున బలగాలను మోహరించడం, దాంతో పాటు పూర్తి స్థాయిలోని ఇటు ఏదైతే తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి దాదాపు 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి తీవ్రంగా మారింది. దీంతో నిన్న ఉదయం నుంచి కూడా ఏపీ బలగాలు మోహరించిన నేపథ్యంలో తెలంగాణ కూడా కౌంటర్ గా తెలంగాణకు సంబంధించిన పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ రావడంతో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఈ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కుడి కాలువ నుంచి నీటి విడుదల చేయడంపై ఇటు కేఆర్ఎంబీ ఏదైతే ఉందో కేఆర్ఎంబీతో పాటు కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో నిన్న మధ్యాహ్నం కేఆర్ఎంబీ నుంచి ఏపీ ప్రభుత్వానికి దీనిపై వెంటనే ఆపాలనేది మాత్రం ఏపీ సంబంధించిన సిఎస్ కు కేఆర్ఎంబీ నుంచి కూడా లేఖ రాసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఏపీకి సంబంధించి గత అక్టోబర్లోనే దాదాపు 5000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే తర్వాత వచ్చే సంవత్సరం జనవరి అట్లాగే ఏప్రిల్ మాసంలో మరో 5000 క్యూసెక్ల నీటి విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా ఇటు తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్న కుడి కాలువ నుంచి 13వ గేట్ నుంచి ఏ విధంగా నీటి విడుదల చేస్తారు, ఇది ఖచ్చితంగా ఆపివేయాలి, దాంతో పాటు బలగాలను వెనక్కి తప్పించాలి అనేది మాత్రం ఇటు కేఆర్ఎంబీ నుంచి వచ్చిన లేఖలపై ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై వెనక్కి తగ్గిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు జరిగే సమావేశం చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇటు నాగార్జున సాగర్ సంబంధించి దాంతో శ్రీశైలం సంబంధించి ఎప్పటికప్పుడు వివాదాలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఖచ్చితంగా జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలోని ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవసరాలు కనపడుతున్నాయి. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతోని నేరుగా కేంద్ర జలశక్తి ప్రత్యేక కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడబోతున్నారు. ఇంకా దాంతో పాటు కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన నిర్వహణపై కూడా కీలకంగా ఈ రోజు చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఉదయం 11 గంటలకు
ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్ తో పాటు జలవనరుల శాఖ అధికారులతోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి జలశక్తికి సంబంధించిన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.